అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుకునేను. అంటే ప్రభు యొక్క లేఖన భాగం జాగ్రత్త చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉంటూ వచ్చాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసుకొచ్చాడు. ఇక్కడ ప్రభు యొక్క లేఖన భాగం జాగ్రత్త చూసినట్లయితే సంఘము ప్రార్థన చేస్తూ వస్తుంది. సంఘం ఎందుకు ప్రార్థన చేసింది? సంఘము అత్యాశక్తితో ఎందుకు ప్రార్థన చేసింది? చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం ఉన్న దాన్ని బట్టి మనం ధ్యానిస్తాం. 7 విషయాలు ధ్యానిస్తుందండి త్వరగా. సంఘం ఎందుకు ఆసక్తితో ప్రార్థించింది? ఎలాంటి ఆసక్తి? అత్యాశక్తి. అత్యాశక్తి అంటే ఆసక్తి వేరు, అత్యాశక్తి వేరు. ఆసక్తి అంటే ఏదో కొద్దిగా, అత్యాశక్తి అంటే ఎక్కువగా. సో గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే సంఘము అత్యాశక్తితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఎందుకు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది? సంఘం అసలు ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చింది? సంఘముగా కూడి ప్రజలందరూ ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు ప్రజలు ఎందుకు సంఘంగా కూర్చోబడ్డారు? ఎందుకు ఒక సమూహంగా కూర్చుని ప్రభు సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడతాయి. వాటిని మనం ధ్యానించే వరకు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. సమయంలో తండ్రి వాక్య భాగంలో గతంగా ప్రార్థన చేసుకోనండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని నొప్పుకుంటూ దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ రాత్రికాల సమయంలో మాకు మీ వైపు వీక్షిస్తుండే సహాయం అనుగ్రహించండి. మీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపెదనన్నారు. మీరే మా నోరు తెరుస్తున్నాం ప్రభావ. వాటిలో మీ వాక్యం నింపి నీ ప్రజలైన బిడ్డలకి కావాల్సిన వాక్యాన్ని మీరు పరలోకంలో అనుగ్రహించమని, మా దేహ బలహీనతలో తొలగించమని, మీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తూ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం విప్పి పట్టదానంత విస్తారమనే పరిశుద్ధాత్మను అభిషేకించి నాకు మాకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించండి. మా చూపులు, తలంపులు, ఆలోచనలు, మాటల్లో, శరీరానుసారి క్రియల ద్వారా దినమంతా ఎక్కడైతే తప్పిపోతూ వచ్చేమో ప్రతి దినంలో కూడా, ప్రతి విషయంలో కూడా మీరే క్షమించి సరిచేసేయండి ప్రభావ. మా మీద మీ ఆత్మను తొలగించుకోకుండా మీ పరిశుద్ధాత్మను మా పైనుంచి నీ రక్షణను అనుగ్రహించి ఈ ఆత్మ ద్వారా నడిపించి మీరు మహిమ పొందండి. నాకు మాకు కావాల్సిన వాక్యం మీరు అనుగ్రహించమని మీ మీద ఆధారపడుతూ దాసుడు యజమాని వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ రాత్రికాల సమయంలో మాకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, మాతో మాట్లాడమని, సమస్తం మీకు అప్పగించుకుంటే మీ వాక్యానుసారం మేము ప్రార్థించే వరకు సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ప్రభు యొక్క లేఖన భాగంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము ఒక మాట రాయబడుతుంది, 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు. ఇప్పుడు ప్రభు యొక్క లేఖన భాగం జాగ్రత్త మనం చూస్తున్నట్లయితే సంఘం అత్యాశక్తితో ప్రభు సన్నిధిలో దేవునికి మొరపెడుతుంది. సంఘం ఎందుకు దేవునికి మొరపెడుతుంది? సంఘం ఎందుకు ప్రార్థన చేస్తుంది అని కూడా మనం అనుకోవచ్చు. అసలు సంఘం ఎందుకు కూర్చోబడ్డారు? వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు సంఘంగా కూడి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయండి. మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నట్టయితే మొదటి మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంటే చాలా విషయాలు ఉంటాయి. మరొకసారి కూడా జ్ఞాపకం చేసుకుందాం.
ఇప్పుడు ప్రభు ఇచ్చిన కొద్ది ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో మొదటి మాటను చూసినట్టే సంఘం ఎందుకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంటే, ఇక రాయబడిన మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నది, బలత్కారంగా పట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? బలత్కారంతో పట్టుకుంటున్నారు. ప్రజలందరూ కూడా బలత్కారంతో పట్టుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ అంటే దేవుని నమ్మిన ప్రజలందరినీ, దేవుని ఎందుకు విశ్వసించిన వారిని, దేవుని ఎందుకు రక్షణ మారుమోసు బాప్తిస్మ అనుభవం కలిగిన ప్రతి క్రైస్తవుని, ప్రతి విశ్వాసిని కూడా ఆ దినాల్లో అంటే యేసు ప్రభు ఈ లోకం నుండి ఆరోహణమై పరమున కొనుకోబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశంలో కొనుకోబడిన తర్వాత జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నంత కాలం ఏమీ లేదు. యేసు ప్రభు భూమి మీద ఉన్నంత కాలం ఆయన మీదే మనకు దృష్టి అంతా పెట్టారు ప్రజలందరూ కూడా. శిష్యుల మీద కానీ, తోటి బంధువుల మీద కానీ, క్రైస్తవుల మీద కానీ, మారుతున్న వారి మీద కానీ, మార్పు చెందిన వారి మీద కానీ ఎవరి మీద కూడా కను దృష్టి పెట్టాలి. భూమి మీద ఉన్న సకల ప్రజలు యేసు ప్రభువు మీదే వారి యొక్క మనస్తత్వం అంతా, వారి యొక్క మైండ్ అంతా కూడా ఆయన మీదే పెట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు బాధ పెడదాం, ఆయన ఎప్పుడు చంపుదాం, ఆయన ఎప్పుడు బాగా పెడదాం అని ఆయన మీదే అందరూ కేంద్రీకృతమై ఆయన మీదే మనసు పెట్టుకు వచ్చారు. ఆయన శిష్యులు కూడా ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు కూడా కొన్ని అద్భుతాలు చేస్తున్నారు. శిష్యులు కూడా కొన్ని వదులుతూ వస్తున్నాయి. ఇవన్నీ చూసినా కానీ శిష్యుల దగ్గరకు రాలే వాళ్ళు. మొదట యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కారణం ఏంటి? యేసు ప్రభు ప్రధానమైన వాడు కాబట్టి ఆయన తీసివేస్తే ఈ లోకం సమస్తం కూడా ఈ యొక్క విధమంతటి కూడా క్రైస్తవత్వం అంతా కూడా పోయిందని చెప్పి ఆ దినాల్లోనే శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సద్దుకాయులు, ఇంకా రకరకాల బ్యాచ్ అంతా కూడా సిద్ధపరచబడి అందరూ కూడా యేసు ప్రభు మీద ఎప్పుడు ఈ లోకం నుంచి తీసుకువెళ్ళని ఆసక్తి కలిగి ఉన్నారు. ఇక్కడ మన అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే బలత్కారంతో పట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, గెత్సెమనే తోటలో సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు గెత్సెమనే తోటలో ఆయన సిలువకు అప్పగించబడక మునుపు, ఆయన పట్టుకొనక మునుపు సంఘముగా కూడి పేతురు, యోహానులు, ఇంకా అక్కడ కలిగి కొంతమంది కలిగి ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో, యేసుక్రీస్తు సంఘము ప్రార్థన చేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఒక దొంగ వలె పట్టుకుంటూ వచ్చారు. బైబిల్ ఏమని హెచ్చరిస్తుందంటే, సంఘం ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేసిందో అప్పుడు ఖచ్చితంగా సంఘానికి ఇబ్బంది ఉంటుంది. సంఘం ప్రార్థన చేస్తుందంటే ఆల్రెడీ ఇబ్బంది ఉందనే. ఇక్కడ సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంటే అర్థం ఏంటంటే, ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏదైతే బలత్కారం, ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా, ఎలాంటి పాపం చేయకపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ దినాల్లో ఏ రీతిలో అయితే ప్రజలందరూ కూడా సిలువ వేయడానికి బలత్కారంగా పట్టుకుంటూ వచ్చారు, నేటి దినాల్లో క్రైస్తవులు కూడా దేవుని నమ్మిన వారిని, దేవుని విశ్వాసించిన వారిని, దేవుని నమ్మకం కలిగిన ప్రతి క్రైస్తవుని, మార్పు చెందిన లోకం నుండి, పాపం నుండి, లోకాశ నుండి, లోక కోరికల నుండి మార్పు చెందిన ప్రతి క్రైస్తవుడికి నేటి దినాల్లో ఏమవుతుందంటే బలత్కారంగా పట్టుబడుతున్నారు. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా, బలత్కారం అంటే ఏ తప్పు చేయకపోయినా అందరు గట్టిగా పట్టుకుని, తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా అతను గట్టిగా పట్టుకుని అతను ఏదో ఒకటి చేయటమే బలత్కారం. ఏ తప్పు చేయని వ్యక్తిని అందరూ కలిసి ఒకేసారి పట్టుకుని ఏదో ఒక తప్పు చేస్తున్నారంటే అది బలత్కారంగా పట్టుకున్నారని అర్థం. యేసుక్రీస్తు ప్రభువును కూడా గెత్సెమనే తోటలో బలత్కారంగా పట్టుకున్నారు. అనేక మంది వచ్చి బలత్కారం అంటే అనేక మంది పట్టుకుని ఇష్టం లేని విధాలు, ఇష్టం లేని పని చేపించడమే బలత్కారంగా పట్టుకుని చేపించే పని. యేసు ప్రభువును కూడా అనేక మంది బలత్కారంగా పట్టుకుని ఆయన సిలువకు తీసుకెళ్ళారు. నేటి దినాలు అనేక మంది క్రైస్తవులు, సేవకులు కానీ, విశ్వాసులు కానీ దేవుని అంటే ఆసక్తి కలిగి, దేవుని అంటే ప్రేమ కలిగి సేవ చేయాలి, సువార్త చేయాలి, మంచి పరిచయం చేయాలనేటువంటి విధానం కలిగినటువంటి నేటి దినాల్లో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా బలత్కారంతో పట్టుకుంటూనే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పినా, ఎక్కడికి వెళ్ళి పరిచయం చెప్పినా, ఎక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పినా పట్టుబడుతూనే ఉన్నారు నేటి దినాల్లో విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పరిచారకులు కానీ. కారణం ఏంటంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయవలసిన దినాలు వచ్చినాయి. ఒక వ్యక్తి బలత్కారంగా దేవుని బిడ్డ బలత్కారంగా పట్టబడుతున్నాడంటే అర్థం ఏంటంటే సంఘంలో ప్రార్థన అవసరత ఉంది. ఆ సంఘంలో ప్రార్థన జీవితం లేదు. ఆ సంఘంలో ప్రార్థన అనేది తక్కువైపోయింది. ఆ సంఘంలో ప్రార్థన లేదు కాబట్టి ప్రార్థన చేయడం కోసం ఆ సంఘంలో బలత్కారంగా పట్టుబడుతున్నారు. క్రీస్తు నిమిత్తమై కూడా పట్టుబడే వారు కొందరు ఉన్నారు. మొదటిగా చూసినట్టు సంఘం ఎందుకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు దేవుని గురించి ప్రకటించిన సువార్త చేయని బలత్కారంతో పట్టుబడుతున్నారు.
సో వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని గుంజుకుంటూ లాగుతూ బలత్కారం, వాళ్ళు ఏదో తప్పు చేసిన వాళ్ళగా ఒక ఘోరమైన ఖైదీలాగా వారిని బలత్కారంతో పట్టుకుంటున్న వారు ఉంటారు. పౌలు యొక్క జీవితం అదే. పౌలు కూడా ఏం చేస్తూ వచ్చాడు? అనేక మందిని పట్టుకుంటూ వచ్చాడు. బలత్కారం అనేక మందిని పట్టుకుంటున్నాడు. ఎక్కడ క్రైస్తవులు ఉన్నారంటే అక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడ దేవుని బిడ్డలు ఉన్నారంటే అక్కడ పరిగెడుతున్నాడు, ఎక్కడ దేవుని సువార్త ప్రకటించేవారంటే ఉన్నారంటే అక్కడ పరిగెడుతున్నాడు, ఎక్కడ దేవుని ఆరాధిస్తున్నారంటే అక్కడ పరిగెడుతున్నారు. పరిగెట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళతో పాటు కూర్చొని ఆరాధిస్తున్నాడా? వాళ్ళతో పాటు కూర్చొని దేవుని స్తుతిస్తున్నాడా? వాళ్ళతో పాటు కూర్చొని దేవుని భయపడుతున్నాడా? వాళ్ళతో పాటు కూర్చొని దేవుని గణపరుస్తున్నాడా? లేదే. ఏం చేస్తున్నాడు? అనేక మంది క్రైస్తవులు ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో వాళ్ళు బలత్కారంగా పట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు మంచిగా వెళ్ళి వాళ్ళు చివరికి ఈ భూమి మీద ఉన్న ఇళ్ళలో గృహాల్లో ఉండి దేవుని ఆరాధిస్తుంటే బలత్కారంగా పట్టుకున్నారని ఒక అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ కూడా ప్రవేశించి బలత్కారంగా పట్టుకునే వారు ఉంటున్నారు. కారణం ఏంటంటే బలత్కారంగా పట్టుబడింది సంఘం, బలత్కారంగా పట్టుబడుతుంది. బైబిల్లోనే రాయబడుతూ వచ్చింది, సంఘము బలత్కారం చేయబడుతుందంటే ఇదే కారణం. సంఘములో ఉన్న దేవుని బిడ్డలు అనేకుల చేతికి అప్పగించబడుతున్నారు. బలత్కారం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు బలవంతం చేసి వారిని పట్టుకుని రకరకాల బాధలు పెట్టేవారు ఉంటారు. కాబట్టి మొదటిగా సంఘం ఎందుకు అత్యాశక్తితో ప్రార్థించిందంటే బలత్కారం ఎక్కువైపోయింది. రెండవదిగా సంఘం ఎందుకు ప్రార్థన చేసింది? అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం క్షమించింది. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు చాలా. కాబట్టి ఇక్కడ రెండోదిగా చూస్తున్నట్టే మొదటిగా సంఘం ఎందుకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంటే ఎందుకు చేస్తుంది? బలత్కారంగా పట్టుబడుతుంది కాబట్టి అలా పట్టుబడుకోకుండా ఉండడం కోసం, విడుదల కోసం ప్రార్థన చేస్తుంది. రెండోదిగా సంఘం ఎందుకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంటే ఇక్కడ రాయబడిన మాట, సంఘంలో ఉన్న వారిని బాధ పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. అనేక మంది సంఘంలో ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకుని బాధ పెడుతున్నారు. బలత్కారంగా పట్టుకోవడం వేరు, బాధ పెడతాం వేరు. కాబట్టి అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళిపోయి ఆయా పెద్దలలో పట్టుకుని వారిని నానా హింసలు పెట్టి, నానా బాధలు చేసి, వారిని చిత్రహింసలు పెట్టి వారిని ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. కొంతమంది అయితే దేహాలు కోసేస్తున్నారు, కొంతమంది చేతులు కోసేస్తున్నారు, కొంతమంది కాళ్ళు తీసేస్తున్నారు, కొంతమంది కళ్ళు పీకేస్తున్నారు, కొంతమంది కళ్ళు ఊడబీకేస్తున్నారు. ఇవన్నీ కారణం ఏంటంటే దేవుని నమ్మినందుకు, దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు, దేవుని యందు ఆత్మీయమైన విషయాల్లో తడబడుకోకుండా క్రీస్తులో కూడా పునాది వేసుకున్నందుకు సంఘానికి వస్తున్న మరొక కష్టం ఏంటంటే బాధ పెట్టబడటం. మనకైతే బాధ లేదు, మనం ఇతరులు బాధ పెడతాం, మనకే బాధ లేదు. సంఘంలో మనం ఉంటామంటే మనం ఇతరులను బాధ పెడతాం, కానీ మనకు బాధ లేదు. నువ్వు ఇతరులను బాధ పెట్టే కూడా కాదు, మొదటి నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు బాధపడాలా. సంఘంలో ఉంటే అనేకుల చేత నువ్వు బాధపడాలా, అనేకుల చేత నిందించబడాలా, అనేకుల చేత అవమానం పొందాలా, అనేకుల చేత గాయపరచబడాలా. అదే నిజమైన క్రైస్తవుడి యొక్క సాదృశ్యం, నిజమైన క్రైస్తవుడికి ఉన్నటువంటి గుణలక్షణం. మనుషుల చేత మాటలు పడాలి. ఊరకనేది నన్ను తిట్టండి అని చెప్పి మనం తిట్టుకోవడం కాదు. ఊరకనేది కొంతమంది ఉంటారు, అన్న చెప్పాడు ఎవరో చేత మాటలు పడాలి, తిట్టుని తెలుసుకోవాలని చెప్పి ఏమి చేయకపోయినా సరే ఎదురు వ్యక్తి నేను ఏదో ఒకటి కదిలేస్తారు. మనమే కావాలని కదిలిస్తే వాళ్ళు నిజంగా తిడతారు. మనమేంటి తిట్టించుకోవాలని కదిలించుకుంటాం మనం. అట్లా కాదు, క్రీస్తు నిమిత్తం కలగాల బాధ. ఏదో కావాలని చెప్పి కనిపించుకున్న చేత 2 తిట్లు తింటే అది కాదు. అబ్బాయి పర్లోకంలో బహుమానం వచ్చింది అనుకుంటే కాదు. ఆ 2 తిట్లు కావాలని చెప్తుందని నీకు అర్థం కాదు. నువ్వు కదిలించావు, కావాలనే కదిపే, కావాలని అతను కదిపే కాబట్టి నిన్ను తిడుతున్నాడు. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి తిడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఏ తప్పు చేయకపోయినా బాధించబడతాం. అది క్రీస్తు నిమిత్తమైనటువంటి బాధ. యేసు ప్రభు నిమిత్తం మనం ఏ తప్పు చేయకపోయినా, ఏ పని కూడా చేయకపోయినా లోకంలో ఉన్నవారు మనం బాధపడుతున్నారంటే కారణం ఏంటంటే మనం ధన్యులు. బైబిల్ సెలవిస్తున్నటువంటి రెండో మాట, సంఘం ఎందుకు అత్యాశక్తితో ప్రార్థించిందంటే మొదటి మాట, బలత్కారంగా పట్టుబడుతుంది సంఘం. క్రీస్తు రక్తం ద్వారా కనబడినటువంటి సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం బలత్కారంతో పట్టుబడుతుంది కాబట్టి సంఘం అత్యాశక్తితో ప్రార్థించింది.
రెండోదిగా సంఘం ఎందుకు అత్యాశక్తితో ప్రార్థించిందంటే బైబిల్ మనం తెలియపరిచిన మాట చూసినట్టే సంఘంలో కూడా ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి బయటికి వెళ్ళి ఏదైనా పని చేయని ఏదైనా కూలి పని చేయని ఏదో పని చేస్తున్నాడు, ఏదో ఒక విధానంలో సువార్త ప్రకటిస్తున్నాడు, ఆ ప్రకటించినటువంటి వ్యక్తిని పట్టుకుని బాధ పెడుతున్నారు కాబట్టి, చిత్రహింసలు పెడుతున్నారు కాబట్టి సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తుంది. ప్రభా, ఎవరైతే బాధపరచబడుతున్నారు, ఎవరైతే బాధ పొందుతున్నారు, ఎవరైతే బాధితులుగా ఉంటున్నారు, ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా, చిత్రహింసలు పెడుతున్నారు, ఎవరైతే బాధపడుతూ కన్నీరు కాస్తున్నారు ప్రభా, వారిని విడిపించాయని చెప్పి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. ఏ రోజన్నా సరే మనకు అలాంటి తలంపన్న వచ్చిందా ప్రభా? సంఘం నిమిత్తమే అనేక మంది సేవకులు, విశ్వాసులు అనేక మంది బాధపడుతున్నారు ప్రభా, బాధించబడుతూ వస్తున్నారు, చెరసాలే హింసించబడుతూ వస్తున్నారు ప్రభా అని ఏ రోజైనా ప్రార్థన చేస్తున్న అనుభవం ఉందా? లేదు. కారణం ఏంటి? మొదట మనం సంతోషంగా ఉంటాం, మనం బాధించబడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ చెప్తూ ఉంటాం, ఒక వ్యక్తి వెళ్ళే గుంట్లో పడ్డాడంటే మరొక వ్యక్తి చెప్తాడు, అయ్యా అది గుంట ఉందని, ఆ మార్గం వెళ్ళొద్దని. మనం బాధపడతలేదు కాబట్టి ఎదుటి వ్యక్తి బాధ గురించి మనం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం సంతోషంగా ఉంటున్నాం, తినడానికి ఉంది, చక్కగా హ్యాపీగా ఉంటున్నాం, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, అంత సౌకర్యం బాగుంది కాబట్టి మనకు ప్రార్థన జీవితం లేదు. సంఘం గురించి ఆసక్తి ఇంకా మనకు ఎందుకు ఉంటుంది? అత్యాసక్తి కదా, అసలు ఆసక్తే లేదు మనకు. అత్యాసక్తి అన్న తర్వాత చూద్దాం, అది రావాలంటే మొదటి ఆసక్తి ఉండాలి. మనకు ఆసక్తే లేదే. సంఘంలో ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా కష్టంలో ఉన్నా, ఎవరైనా కన్నీటిలో ఉన్నా, ఎవరైనా బాధల్లో ఉన్నా, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక రోజున వారి గురించి ప్రార్థించినటువంటి అనుభవం ఉందా? లేదు. ఎందుకు? మనకు సమృద్ధిగా ఉంది కాబట్టి మనం ప్రార్థించలేకపోతున్నాం. బైబిల్ హెచ్చరిస్తున్నమాట. సంఘం అత్యాశక్తి ఎందుకు ప్రార్థించాలంటే మొదటి కోణం ఎందుకు ప్రార్థించాలా? బలత్కారంతో సంఘం పట్టుబడుతుంది. ఏ సంఘం అది? క్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటి సంఘం బలత్కారంతో పట్టుబడుతుంది కాబట్టి, పరలోకం బలత్కారంతో పట్టుబడుతుందని బైబిల్లో కూడా ఉంది. పట్టుబడుతుంది భూమి మీద. ప్రార్థించాలి ప్రభా, పరలోకం పట్టుబడుతుందంటే బలత్కారం చేతికి వేరే మాట కాదు. పరలోకానికి సంబంధించిన ఆ బిడ్డలు ఉన్నారు కాబట్టి, పరలోక రాజ్యం భూమి మీద కూడా ఉంది కాబట్టి, ఆ పరలోక రాజ్యం ఉన్న బిడ్డలు బలత్కారం చేత అప్పగించబడుతున్నారు కాబట్టి పరలోకం బలత్కారం చేత పట్టుబడుతుందని రాయబడుతూ మనం ప్రార్థించవలసిన మొదటి కోణం ఏంటంటే, సంఘం ఎందుకు ప్రార్థించాలంటే బలత్కారంతో పట్టుబడుతున్న పరలోక రాజ్యం అంటే రాజ్యానికి సంబంధించిన బిడ్డలు భూమి మీద బలత్కారంతో పట్టుబడుతున్నా ప్రార్థించాలి. రెండోదిగా సంఘం ఎందుకు ప్రార్థించాలంటే బైబిల్ సెలవిస్తున్న రెండో మాట, సంఘంలో ఉన్న సభ్యులు, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, సంఘంలో ఉన్న విశ్వాసులు సువార్త గురించి కానీ, దేవుని వాక్యం బోధించే విషయంలో కానీ, ప్రకటించే విషయంలో కానీ ఏదో ఒక కోణంలో అనేక మంది క్రైస్తవులు దేవుని నిమిత్తమే బాధించబడుతున్నారు, పట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళని బాధ పెడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. మనకు తెలీదు. మన మధ్య చూస్తూ వచ్చాం, అందరూ వాట్సాప్లోకి వచ్చి ఏం చేశారు? వారిని ఎలా బాధ పెడుతూ వచ్చారు? వారి దేహం మీద యాసిడ్ పోసారు. ఎంత బాధపడి ఉంటారు? నేను అనుకుంటా కదా, బాధపడి ఉంటే 2-3 రోజులు బాధపడి ఉంటారు. కానీ వారి కొరకు ఒక గొప్ప కిరీటముడి ప్రభు దగ్గర ఉంది, ఒక మంచి బహుమానముడి ప్రభు దగ్గర ఉంది. కానీ అది మనం ఎవరు కూడా పొందలేము, వాళ్ళే పొందుతారు. శిరచ్ఛేదనం చేయబడిన వారు, క్రీస్తు నిమిత్తం బలిగా అప్పగించబడిన వారు అనేక మంది ఉంటూ వచ్చారు. వారు దేవుని దగ్గర నుంచి మెండైన ఆశీర్వాదాన్ని పొందుతారు. బైబిల్ మనకు తెలియపరుస్తున్న రెండవ మాట ఏంటంటే, సంఘం ఎందుకు ప్రార్థించాలంటే మొదటి మాట బలత్కారంతో పట్టుబడుతుంది కాబట్టి పరలోక రాజ్యం ప్రార్థన చేయాలి. రెండవది ఎందుకు ప్రార్థన చేయాలి? బాధించబడుతున్నారు. బాధించబడిన వారు దాన్ని సహించిన వారు అయితే ఆయనతో కూడా ఏం చేస్తున్నారు? ఏరుతారు. సో 3 రోజులు బాధలు సహిస్తున్నారు, 4 రోజులు బాధలు సహిస్తున్నారు. శత్రువు ఎంత బాధ పెట్టినా కానీ కొన్ని దినాలు ఆ బాధలు సహిస్తున్నారు. 10 రోజులు 20 రోజులు ఆ బాధలు సహిస్తున్నారు. సహించారు కాబట్టి ఒక దినాన క్రీస్తుతో పాటు ఏలపోతున్నారు వాళ్ళు. మనం దేన్ని చిన్న బాధలు కూడా సహించలేకపోతున్నాం కాబట్టి మనం ఏలలేము. వాళ్ళు ఏరుతుంటే ఇట్లా చూసి మనం సంతోషిస్తాం, పోతే అన్నోళ్ళని ఏరుతాం. మనం ఏదో అక్కడ నిలబడతాం అంతవరకే. వేరేటువంటి అధికారం, ఆ రాజ్యంలో పరలోక రాజ్యం నుంచి అధికారం ఇక మనకు లేదు. ఎందుకు? అలా బాధించబడ్డాను మనం ఇష్టపడుతున్నాం. మొదటి మనం బాధించబడటానికి ఇష్టపడాలి. క్రీస్తు నిమిత్తమై. 2 బాధించబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారు విడిపించబడటం కోసం, వారికి విడుదల కోసం మనం ప్రార్థించాలి. ఒక మాట చెప్పమంటారా?
అవసరమైతే మనం విడుదల పొందడానికి మనం చెరసాల్లోకి వెళ్ళిన పర్ల అనేకులు విడుదల పొందడానికి మనమే చూస్తూ వచ్చాం. మన టేబుల్ వర్తమానంలో బరబ్బాని విడుదల చేయడం కోసం యేసు ప్రభువు వెళ్తూ వచ్చాడు ఖైదీగా. బరబ్బా బాధించబడుతున్నాడు, బరబ్బా ఖైదీగా ఉన్నాడు, బరబ్బా ఇబ్బంది పడుతున్నాడు, బరబ్బా శ్రమల్లో ఉన్నాడు, బరబ్బా ఇబ్బందులు పడుతూ బాధలో ఉన్న బరబ్బాని విడుదల చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువు సైతం చెరసాలకి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎంత గొప్ప మాట! ఒక బాధపడుతున్న వ్యక్తిని విడుదల తీసుకురావడం కోసం తాను బాధించబడ్డాడు, ఇష్టపడుతూ వచ్చాడు ప్రభు. ఎంత గొప్పవాడు! క్రైస్తవులైన మనం తోటి విశ్వాసాలు ఎక్కడైనా సరే సువార్త ప్రకటిస్తున్నా, ఎక్కడైనా దేవుని వాక్యం ప్రకటిస్తున్నా, ఏదో ఒక గుణంలో దేవుని పరిచయం చేయబడుతున్న వారు బంధించబడి బాధపడుతున్నారంటే వారి కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా, నేను ఇంకా బంధించబడ్డా, నేను బయట ఉన్నా, ఆ బంధించబడ్డ వారు బయటికి రావాలి ప్రభా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. రెండో కోణాన్ని చూసినట్టే బంధించబడిన వారి విడుదల కొరకు ప్రార్థించారు. మొదటిగా బలత్కారంతో పట్టుబడిన వారి విడుదల, రెండోదిగా బంధించబడిన వారి బాధపరచబడుతున్న వారి విడుదల కోసం మనం ప్రార్థించాలి. మూడో విషయం చూద్దారండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి చాలా కొద్దిగా మనం మూడోదిగా చూస్తున్న కోణం ఏంటంటే సంఘం ఎందుకు ప్రార్థన చేస్తుంది, ఆసక్తితో అత్యాసక్తితో ఎందుకు ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు రెండు విషయాలు చూసుకోవచ్చు. మొదటి మాట ఏంటి? బలత్కారం చేత పట్టుబడుతుంది. రెండోదిగా బాధించబడుతుంది. మూడో మాట మనం చూసినట్టు ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న మాట. మూడోదిగా ఎందుకు సంఘం ప్రార్థన చేస్తుందంటే చెరసాల్లో ఉంటారు కాబట్టి. ఎందుకు? చెరసాల్లో ఉంటారు కాబట్టి సంఘం ప్రార్థన చేస్తుంది. సో చెరసాల్లో ఎవరైతే అంటే పట్టుకోవడం వేరు, తర్వాత బాధించడం వేరు, చెరసాల్లో ఉండటం వేరు. సో చెరసాలు అంటే అర్థం ఏంటి? ఖైదీగా ఉన్నాడని అర్థం. ఏ తప్పు చేయకపోయినా ఖైదీగా ఉంటాడు. అందుకే పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను. పౌలు అంటాడు, క్రీస్తు యేసు ఖైదీని. పౌలు యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఖైదీగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఖైదీ అంటే బంధించబడిన వాడని అర్థం, చెరసాల్లో ఉన్నవాడని అర్థం. ఇక బయటికి రాకుండా దాంట్లోనే బంధించబడిన వాడని అర్థం. ఇక్కడ చూసిన దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త చూసినట్టయితే పౌలు యేసు క్రీస్తు ప్రభువులో బంధించబడి ఉన్నాడు. యేసు ప్రభు ప్రేమ నుంచి బయటికి రాలేక దాంట్లో బంధించబడ్డాడు. అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఖైదీ చెరసాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థించాలి. సంఘం ఏం చేస్తుంది? ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తుంది. చెరసాల్లో ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయి? కొంతమంది జీవిత ఖైదీ పడుతుంది, కొంతమందికి ఉరి శిక్ష ఉంటుంది, కొంతమందికి మరణ శిక్ష ఉంటుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాల శిక్ష ఉంటుంది. ఒక వ్యక్తి ఖైదీగా వెళ్ళాడంటే బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎలా చూస్తారు? ఆహా, మంచి పని చేసి వచ్చాడు, మంచి పని చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు, రాయ్యా అని ఘనస్వాగతం పలుకుతారా? పూలమాలలు వేసి పూలు వేసుకుని ఘనస్వాగతం పలుకుతారా? మంచి పని చేసేవాడిని పలకరు. ఎందుకు? వీడు ఒక ఖైదీ, వీడు పాపం చేసాడు, వీడు తప్పు చేసాడని లోకం అంతా కూడా నేరం చేసిన వాడుగా ఎంచి అతని మీద ఒక దోషిగా చూస్తూ వస్తారు. బైబిల్ ఏమంటుందంటే ఏ నేరం చేయకపోయినా అనేక మంది దేవుని బిడ్డలు దోషులు అనబడుతున్నారు, పాపులుగా ఎంచబడుతున్నారు, హింసించబడుతున్నారు. మాటల చేతే అనేక మంది మాటల చేత కృంగిపోతున్న వారు ఉన్నారు నేటి దినంలో క్రైస్తవులు. అనేక రకమైన ప్రజలు మాటలతోనే, లోకంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా క్రైస్తవులు, అనేక మంది క్రైస్తవులు మాటలతోనే చంపివేస్తున్న వారు అనేక మంది ఉంటూ వస్తున్నారు నేటి దినాల్లో. మనం ప్రార్థించవలసింది ఏంటంటే మాటల చేత చచ్చిపోయేవారు ఉంటారు. రెండవగా చూసినట్టు అనేక మంది క్రైస్తవులు చెరసాల్లో ఇంకనూ ఉంటూ వస్తున్నారు. అనేక మంది క్రైస్తవులు ఇంకనూ చెరసాల్లో ఉన్నారు. బయటికి రాలేక, విడుదల పొందలేక, క్రీస్తు నిమిత్తమై, యేసు ప్రభు నిమిత్తమై చెరసాలకు వెళ్ళటానికి కూడా పౌలు వలె ఇష్టపడిన వారు అనేక మంది క్రైస్తవులు ఎదుగుదల ఉంటూ వచ్చారు. వారిలో ఒకరుగా మనం లేనందుకు సిగ్గుపడాలి, ప్రార్థన చేయాలి. మనం బయట ఉన్నాడు ప్రభా, అనేక మంది క్రైస్తవులు చెరసాల్లో ఉన్నారయ్యా. వారు ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా
వారు ఖైదీలుగా ఉంటూ వస్తున్నారు ప్రభువా, వారిని బయటికి తీసుకున్నారు. అనేక మంది క్రైస్తవులు, క్రీస్తు నిమిత్తమై సువార్త పరిచయం చేసిన వారు అనేక మంది క్రైస్తవులు చెరసాల్లో వేయబడుతున్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు, ఏ తప్పు చేయకపోయినా చెరసాల్లో వేయబడుతూ వచ్చాడు ఒక యవనస్తుడు. ఆ చెరసాల్లో కూడా క్రీస్తు నిమిత్తమై ఒక బుక్ రాస్తూ వచ్చాడు. ఏంటి ఆ బుక్ అంటే? యాత్రికుని ప్రయాణం. ఏంటది? యాత్రికుని ప్రయాణం. ఇప్పుడు అది చదివారా? చూసారా? కనీసం చదివారా? మొత్తం కష్టం లేదు, తలకాయలు పూర్తిగా ఉంది. చూసారన్నప్పుడు అంత స్పీడ్ కూడా ఉంది. ఎందుకంటే యాత్రికుని ప్రయాణం చూసినట్టు వీడియోలు కూడా ఉన్నాయి. తన క్రైస్తవ జీవితంలో ఒక యవనస్తుడు కానీ ఒక విశ్వాసి ఎలా ఈ లోకాన్ని ముగించుకుని ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలన్నది ఒక యాత్రికుడు ఈ లోకంలో ప్రతి దాని గురించి విడమర్చి తన బుక్లో రాస్తూ వచ్చాడు. ఎక్కడ రాశాడు తెలుసా? చెరసాల్లో ఉంచి రాశాడు. చెరసాల్లో ఉన్నప్పుడు తనను కొట్టుకుని అనేక మంది చెరసాల్లో వేసినప్పుడు అక్కడ రాసిన ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలని. ఎంత గొప్ప మాట! క్రైస్తవులు ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా దేవుని గురించి మర్చిపోదు. అయ్యో, నేను క్రీస్తు నిమిత్తం చెరసాల్లోకి వచ్చానే, నేనే తప్పు చేయమని యేసు ప్రభువుని అనవసరంగా నమ్మి చెరసాల్లోకి వచ్చి నేను బాధపడతాను. అనేకమైన జైళ్ళు, ప్రతి జైల్లో కూడా క్రైస్తవుల కొరకు ఒక రూమ్ అన్న సపరేట్ ఉంటుంది. ప్రతి జైల్లో ప్రార్థన చేసుకోవడానికి, ప్రతి జైల్లో కూడా ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి ఒక రూమ్ అన్నది. క్రైస్తవులు అందరూ కూడా చెరసాల్లో జైల్లో ఉన్నప్పుడు ఒక పక్కకి ఆ రూమ్లో చక్కగా ప్రార్థన చేసుకుంటారు క్రైస్తవులందరూ. ఎప్పుడు ప్రభు విడుదల వచ్చేది? మాలో ఉన్నవాడికి ఒక్కరికైనా విడుదలే, మాలో ఉన్నవాడికి ఒక్కరికైనా విడుదలిస్తే ఈ లోకానికి వెళ్ళి మరలా మేము సువార్త ప్రకటిస్తాం, మరలా మేము చెరసాలకు రావడానికి కూడా సిద్ధమే. ప్రభా ఒక్కసారి తరుణమి, ఒక్కసారి సమయమే ప్రభు అని చెరసాల్లో ఉండేవారు మరలా తిరిగి చెరసాలకు వెళ్ళటానికి, ఈ లోకంలో సువార్త ప్రకటించి మరలా చెరసాలకు వెళ్ళటానికి ప్రార్థన చేస్తున్నవారు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు నేడు దినాల్లో చెరసాల్లో. వారి వరకు ప్రత్యేక ఒక రూములు ఏర్పాటు చేయబడి పగలల్లో ఏ పని చేసినా, ఎలాంటి కష్టపడినా రాత్రి ప్రార్థన చేసే క్రైస్తవులు, ప్రార్థన చేస్తున్నటువంటి ఖైదీలు అనేక మంది ఉంటూ వస్తున్నారు నేడు దినాల్లో కూడా. తెలుస్తూనే చూస్తూ వస్తున్నాం కూడా. ప్రేమని దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవులు చెరసాల్లో ఉండి మొదలుపెడుతున్నారు, అయ్యా మాకు విడుదల అనిపించు, అయ్యా మాకు విడుదల కావాలి. ఒక మాట గుర్తుపెట్టుకున్నాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇశ్రాయేలులో బాధపడుతున్న ఐగుప్తుని విడిపించడానికి దిగి వచ్చాడు. నా నిమిత్తం, నా దాసైన దావీదు నిమిత్తం ఈ పట్టణంలో కాపాడుతానని దేవుడు సెలవిచ్చాడు. కారణం ఏంటి? వారి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నడిచారు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, దావీదు వలె దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థన జీవితం, సావాసం, ఆత్మీయమైన అనుభవం కలిగి ఉంటే మనం ప్రార్థన చేస్తే మన నిమిత్తమైన దేవుడు చెరసాల్లో ఉన్న వారిని విడిపిస్తాడు ఖచ్చితంగా. ఎవరైతే క్రీస్తు నిమిత్తం చెరసాల్లో బంధించబడి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు నిమిత్తం నానా హింసలు పడుతూ బాధపడుతూ ఉన్నారో, నేటి వరకు ఈ క్షణం కూడా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, మనం అత్యాశక్తితో ప్రార్థిస్తే మనకు తెలియకోకుండా వారిని దేవుడు విడిపిస్తాడు. బహుశా వారిని విడిపించడం కోసం మనం ప్రార్థన అవసరమేమో, వారిని చెరసాల నుంచి బయటికి తీసుకురావడం కోసం, చెరసాల్లో ఉన్న వ్యక్తులు బయటికి రావడం కోసం మన ప్రార్థన దేవుడికి అవసరమేమో. అందుకొరకే ఈ రాత్రి గల ప్రభు మనకి లేఖన భాగాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. ఏమైనా దేవుని బిడ్డలారా, బైబిల్ మనం సెలవిస్తున్నమాట, అత్యాశక్తితో ప్రార్థించేయాలి. ఎందుకొరకు 3 విషయాలు చెప్పబడుతుంది. మొదటి మాట, బలత్కారంతో పరలోక రాజ్యం పట్టుబడుతుంది. దేవుని బిడ్డలు పట్టుబడుతున్నారు, వారి విడుదల కొరకు. రెండోదిగా, బాధించబడుతున్న వారు ఉన్నారు భూమి మీద, వారి విడుదల కొరకు. మూడోదిగా, చెరసాల్లో ఉన్న ప్రజల కొరకు, నేటి కొరకు కూడా వారు మొరపెడుతున్నారు. వారికి సపోర్ట్గా మనం మొరపెడతారు. వారు మొరపెడుతున్నారులే, వారికి ఎందుకు రాదన్న విడుదల మనం కూడా చేయాలి. ఎందుకు తెలుసా? ఎవరైనా ఒక వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి అవసరం. మోషే, యెహోషువ యుద్ధం చేస్తున్న సమయంలో మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతూ వచ్చారు. మోషే చేతులు కింద దించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తూ వచ్చారు. అందరూ ఆసక్తితో ఉన్నారు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తూ వచ్చారు. మోషే చేతులు కిందించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడుతూ వచ్చారు.
మోషే చేతులు చూసి ఇద్దరు యవనస్తులు ఏం చేశారు, అట్లా సపోర్ట్గా రాళ్ళు పెట్టి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? ఒకడే వెళ్ళొచ్చుగా, ఒకడే వెళ్ళి కూర్చోవచ్చుగా? కాదు, ఇద్దరు ఒకరికొకరు తోడుగా వెళ్ళి అక్కడ కార్యం చేయడం ద్వారా అద్భుతం జరుగుతూ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం ద్వారా అద్భుతం జరుగుతూ వచ్చింది. గుర్తుంచుకోవాల్సిందండి, రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వచ్చింది, ఒక చేతికి రాదు. అట్లా అని చెప్పి గోడకేసి కొట్టుకుని బ్రదర్ సౌండ్ వచ్చింది కానీ అది కూడా ఒక పాత్రగా ఉంది. కొంతమంది అంటారు కింద కొట్టి అన్న ఒక చేయాలి రెండు చేయాలి, ఒక చేతితో రెండు చేతులు ఒక చేతికి సౌండ్ వచ్చింది చూసామంటారు. మాలాంటి మహా తెలియక అది కాదు. రెండు చేతులు కలిగితే ఎలాంటి సౌండ్ వచ్చింది, రెండు ఆత్మలు కలిగితే ఎలాగైతే ఐక్యత కలిగదు, ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీ ఒక పురుషులు కలిగితే ఎలాగైతే కుటుంబంగా చేయబడిందో అదే రీతిలో ఒకరికొకరు బలం, ఒకరికొకరు పురుకొలుపు కొరకై మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ చెరసాల్లో ఉండేవారు కూడా ప్రార్థన చేస్తే ఇరువురి ప్రార్థనకి బలం వచ్చింది. అర్థమవుతుందండి? ఇరువురి ప్రార్థనకి బలం వచ్చింది. సో ఇద్దరు చేసే ప్రార్థన బట్టి బలము పెరిగి దేవుడు మనం చేసే ప్రార్థన, వారు చేసే ప్రార్థన ప్రభు గుర్తుంచుకుని ఆ చెరసాల్లో ఉన్న వారిని విడిపించేవాడు ఉంటాడు. సో చెరసాల్లో ఉన్నవారు చెరసాల్లోనే ఉండాలా, వాళ్ళు విడిపించబడాలన్నది మన దగ్గరే ఉంది ఛాయిస్. మనం ప్రార్థన చేస్తే వారు విడిపించబడతారు. సంఘానికి ఉన్న గుణలక్షణం, సంఘం చేయవలసిన ప్రార్థన, సంఘానికి ఉన్న మక్కువ ఏంటంటే మూడోదిగా చెరసాల్లో ఉన్న వారు విడిపించబడటం కోసం ప్రార్థించాలి. చెరసాల్లో ఉన్న బిడ్డలు, బంధించబడిన బిడ్డలు, అక్రమంగా పట్టుకున్న వారు విడుదల కొరకు ప్రార్థన చేయాలి. నాలుగోదిగా చూద్దాం రండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 4వ మాట 6వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగవ కోణం ఏంటంటే, హేరోదు వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న నాలుగవ కోణం ఏంటంటే, సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు. ఒకటి పట్టుబడుతున్నారు బలత్కారంగా, 2 బాధించబడుతున్నారు, 3వదిగా చెరసాల్లో వేయబడుతున్నారు. చెరసాల్లో వేయబడిన వారు ఎలా ఉంటారంటే సంఖ్యల చేత ఉంటారు. మామూలు ఖైదీలు అయితే ఏం చేస్తారు, జనరల్గా నరహత్య చేయని వాళ్ళని చెరసాల యొక్క సంఖ్యలు వేస్తారు. మామూలుగా తప్పు చేసిన వారిని, ఏదో దొంగతనం ఏదో తప్పు చేసిన వారు ఏం చేస్తారు, చెరసాల్లో సంఖ్యలు వేస్తారా? సంఖ్యలు వేరు. ఏం చేస్తారు, జనరల్గా వదిలేస్తారు. ఇతర ఖైదీ అయ్యా అందరితో పాటు ఉండని చెప్పి ఖైదీని జైల్లోనే విడుదలస్తారు. సంఖ్యలు వేయరు, తీసేస్తారు. సంఖ్యలు వేసేది ఎలాంటి వారికి, బహుఘోరమైన పాపం చేసిన వారికి, బాగా ఒక ఉగ్రవాదికు లేదంటే ఇంకా భయంకరమైన ఏదైనా పాపం చేసిన వాడికైతే సంఖ్యలు వేస్తారు. కానీ ఇక్కడ చూసినట్టయితే సంఘం ఎందుకు ప్రార్థన చేస్తుందంటే, పేతురు చెరసాల్లో సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. సంఖ్యలు బంధించబడి ఉన్నాయి. బయటికి రాకోకుండా, ఎదురు వ్యక్తి కనబడకోకుండా, ఎవరితో మాట్లాడుకోకుండా, తను నడవటానికి కూడా వీలు లేకుండా పేతురు యొక్క కాళ్ళకి, చేతులకి, తలకు కూడా సంఖ్యలు బంధించబడి ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థించవలసిన నాలుగవ కోణం ఏంటంటే, సంఖ్యల చేత బంధించబడిన వారికి విడుదల కావాలి. ఆ విడుదల రావాలంటే మనం ప్రార్థన చేయాలి. బైబిల్ సెలవిస్తున్న 4వ మాటను చూసినట్టే, సంఖ్యల చేత బంధించబడి అంటే ఎటు కదలటానికి కూడా వీలు లేనటువంటి విధానం నుండి వచ్చాడు పేతురు. ఇంకా పేతురు గురించి చూసినట్టయితే, పేతురికి ఒక పక్కన కుడివైపున ఎడమవైపున 2 సైనికులు పట్టారు. 2 సైనికుల మధ్యలో పేతురు ఏం చేస్తున్నాడు, పడుకుని ఉన్నాడు. పేతురు తప్పుకుంటాడేమోనని 2 సైనికులకి చేతులకి వేడిలు వేస్తూ వచ్చారు. 2 చేతులు కూడా సంఖ్యలు వేయబడుతూ వచ్చింది. ఇతను ఎక్కడ తప్పుకుంటాడో, ఒక్కడికే సంఖ్యలు వేస్తే పారిపోతాడేమోనని కుడివైపున ఒకటి ఎడవైపున ఒకటి పెట్టుకుని సంఖ్యలు వేసి బంధించారు. పేతురు నిద్రపోయేటప్పుడు కూడా మనశ్శాంతి లేదు. నిద్రపోయేటప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమందికి అలవాటు ఉంటుంది, చేతులు వేస్తారు, కాళ్ళు వేస్తారు, తర్వాత అందరి చేత తిట్టించుకుంటారు. ఎరా నిద్రలో పిల్లలు ఏం చేస్తారు, మనం పడుకుంటే మనం టక్కనే కాలేస్తారు. ఎరా బుద్ధి లేదా నావే కాలేజీ వాడు తిరిగి అంటారు. అంతే. కానీ పేతురికి ఆ స్వేచ్ఛ కూడా లేదు. స్వేచ్ఛను కూడా కోల్పోయిన నిస్సహాయ స్థితిలో ఉంటూ వచ్చాడు పేతురు.
చేతులు పక్క జరుపుకోవడానికి ఎట్ట పడుకున్నాడు అట్టాగే యేసు క్రీస్తు ప్రభువు శిలువలో ఎట్లాగైతే వేయబడి అటు తినడానికి ఇటు తినడానికి ఛాయిస్ లేకుండా ఏ రీతిలో అయితే శిలువ పొయ్యి మీద వేలాడబడుతూ వచ్చాడో అదే రీతిలో పేతురు కూడా ఈ భూమి మీద అలాగే ఎటు కదలడానికి వీలు లేకుండా శిలువ మీద యేసు ప్రభువు ఎలాగైతే పొయ్యి మీద వేలాడబడుతూ వచ్చాడు అలా కదలడానికి వీలు లేని స్థితిలో పేతురు పడుకుంటూ వచ్చాడు. పడుకున్న వారికి తప్పుగా అర్థం చేసుకోవాలి. ఏదన్నా దురద పుట్టింది అనుకోండి చేతి మీద, దురద గోక్కోవడానికి ఏం చేస్తారు? చెయ్యి ఎడ తీసుకుని దురదగా గోక్కుంటారు. కానీ పేతురికి అది ఏం లేదు. దురద పుట్టినా, క్షేమలు పుట్టినా, ఏదన్నా వచ్చి ఏమైనా చేసినా అట్లాగే మౌనం ముట్టడం తప్ప ఏ చెయ్యి కాలు తీసుకుని రుద్దుకోవడానికి కూడా లేదు. అలాంటి తోవు కూడా లేదు పేతురికి. అలాంటి నిస్సహాయ స్థితిలో అలిసిపోయి ఆ సంఖ్యను మొయ్యలేక భరించలేక నిస్సహాయ స్థితిలో పడుకున్నటువంటి పేతురు కనబడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రార్థించవలసిన 4వ కోణం ఏంటంటే సంఖ్యల చేత బంధించబడిన వారి విడుదల కావాలి. ఏం చేయాలో తెలియని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ప్రభు తట్టు చూస్తున్న ప్రజలు విడుదల కొరకు మనం ప్రార్థించాలి. వారి సంఖ్యలు బంధించబడిన సంఖ్యలు, వారి ఏ చేతులకైతే సంఖ్యలు బంధించబడి ఉండేవి, వేయబడుతూ వచ్చిన ఆ సంఖ్యలు తెగ్గొట్టడం కోసం ప్రభు ఎంతో మంది సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు లోకంలో. వారందరూ కూడా విడుదల పొందడం కోసం ప్రార్థన చేద్దాం. 5వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ మాట చివరిగా చూద్దాం. 2వ వచనం. అపోస్తలుల కార్యములు 12:2. యోబోను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. చాలు. ఇక్కడ మనం చివరిగా 5వదిగా సంఘం ఎందుకు ప్రార్థన చేస్తుందంటే ఎవరు చనిపోతూ వచ్చారు? యోబోను సహోదరుడైన యాకోబు. సో యాకోబు చంపబడుతూ వచ్చాడు. కాబట్టి సంఘం పేతురును కూడా అలా కోల్పోకుండా ఉండటం కోసం అత్యాశక్తిగా ప్రార్థన చేసింది. అయ్యా యాకోబుని చంపేసేసేసారు, యాకోబుని చంపేస్తూ వచ్చారు. అనేక మంది విశ్వాసం చనిపోతూ వస్తున్నారు. పేతురును కూడా చంపేస్తారా? అయ్యా పేతురుని చంపొద్దు, పేతురు చనిపోవద్దు యాకోబులే. పేతురు మాకు కావాలి, పేతురు బయటికి రావడమే మాకు కావాలి. పేతురు బయటకు వస్తే అనేకులు సువార్తను ప్రకటిస్తాడు. నోటి మందం కలిగిన వాడు, ఒక నోటి సరిగా మాట్లాడలేని వాడు, విద్య లేనటువంటి వాడు, 3000 మంది రక్షించబడ్డారు. కారు కూడా ఏడయ్యా పేతురును బయటికి తీసినా చావద్దు. పేతురు చనిపోతే అనేక మంది క్రైస్తవులుగా మారలేరు, అనేక మంది రక్షణ రాదు, అనేక మందికి మారు మనసు బాప్తిస్తాలు ఉండవు. ప్రభు పేతురును బయటికి తీసినా సంఘం అత్యాశక్తితో ప్రార్థించింది. సంఘం యొక్క ఆసక్తిని చూసి, సంఘానికి ఉన్నటువంటి ఆసక్తి, సంఘానికి ఉన్న ప్రేమ, సంఘానికి ఉన్నటువంటి బలం, వారు దేవుని మీద ఉన్నటువంటి భక్తిని చూసి చెరసాల్లో సంఖ్యల చేత బంధించబడిన పేతురును బయటికి తీసుకొచ్చే దేవుడు. కేవలం బాధించబడ్డవాడు, బంధించబడ్డవాడు, సంపవేయాల్సిన వాడు, చావడానికి సమీపం ఉన్నవాడు, ఇంకా చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్నమాట మనం 5 విషయాలు చూస్తూ వచ్చాం. బాధపడుతున్నవాడు బయటికి చావవలసిన వాడు వచ్చాడని కారణం ఏంటంటే సంఘం చేసిన ప్రార్థన. సంఘం అత్యాశక్తితో ప్రార్థించింది కాబట్టి చావవలసిన పేతురు బయటికి బ్రతికి వచ్చాడు. వాక్యం ధ్యానించమనుకు మరలా ఇంకోసారి చదువుకున్న ఇంటి దగ్గర, ప్రభా ఇంకా పేతురు గురించి ఇంకా చెప్పాలా, నాకు ఇంకేమైనా తెలియపరచాలా ప్రభు అని చెప్పి ప్రభువుని అడుగుతూ వచ్చాను. ఏంటి ప్రభు ఈ సంఘానికి కావాల్సిందంటే ప్రభు చెప్తున్నాను, ఇలా పరిస్థితుల్లో నేటి దినాల్లో కూడా వాటి కొరకు ప్రార్థన చేయండి, వీటి కొరకు మీరు ప్రార్థన చేయండి, ఈ ప్రార్థన మీకు అవసరము. ప్రభు ఎంత గొప్పవాడు, మనకి ఏది అవసరమో అది ప్రభువే చెప్తాడు. మొదట ప్రభుని అడుగుతూ వచ్చి, ప్రభా ఈ అధ్యాయం కాదు ఇంకో దాంట్లోకి వెళ్దాం ప్రభు అంటే, వద్దు అసలు నేను తీసుకోవాల్సిన యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభు అన్నాడు, అది కాదు, అది వద్దు, ఇది తీసుకోవాలి, ఇది మాట్లాడు, ఇది అవసరం నేడు దినాల సంఘానికి, దీని ద్వారా నువ్వు మాట్లాడు ప్రశ్నిస్తూ చెప్తూ వచ్చాడు ప్రభు. పేతురు చెరసాల్లో వేయబడిన వాడు, బంధించబడిన వాడు, బలత్కారంతో పట్టుబడిన వాడు, చావవలసిన వాడు విడుదల పొందాడంటే సంఘం ఆసక్తితో ప్రార్థించింది.
ప్రభా పేతురు అవసరం, ప్రభా పేతురు కావాలి. ఆ బంధకాల్లో ఉన్న పేతురుని విడిపించు. ఆవగింజంత విశ్వాసం ఉండేను పండెల సముద్రం పడమని పడింది. ఆవగింజ కంటే అధికమైన విశ్వాసంతో ప్రార్థించారు. అనేకమైన ఆవగింజలు ఒక గూటిగా ఒక ఉమ్మడిగా ఒకే రాయిలాగా చేయబడుతూ వచ్చినాయి. అనేక మంది ఆవగింజలు ఆవాలన్నీ కూడా ఒకే ముద్దగా చేయబడి ప్రార్థన చేసింది. ఆ ముద్ద యొక్క బలాన్ని బట్టి, ఆ ముద్ద యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు చెరసాల్లో ఉన్న పేతుర్ని తన దూతను పంపి, గాఢ నిద్రలో ఉన్నాడు పేతురు, మంచిగా నిద్రపోతున్నాడు. తర్వాత స్టేజ్ వచ్చి పోతే పోయిన మొదటైతే నిద్రపోదామని గాఢ నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న పేతురు దగ్గరికి వెళ్ళి దూత లేపింది. పేతురు లే. పేతురు లేవటంతోనే ఏం చేయకోకుండానే ఆ సంఖ్యలన్నీ కూడా అక్కడ రాలిపోతూ వచ్చింది. రాలిపోయి ఆ పేతురు అంటే పేతురు అనుకుంటాడు, నేను దర్శనంలో ఉంటాను, నేను కలబాలో ఉన్నా, ఏదో దర్శనం కలుగుతుంది, ప్రభు నన్ను ఇలా బయటికి తీసుకొస్తాడేమో అని భ్రమలోనే ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ, కానీ ఇంకా అక్కడే ఉండాలి అనుకుంటున్నాడు పేతురు. ఒకడు వెళ్ళిపోయాడు, 2 గేట్లు వెళ్ళిపోయి బయటకు వచ్చేసిన తర్వాత కొంత వీధుల్లో కూడా బయటకు తీసుకొచ్చి పేతురు విడిచిపెట్టేస్తే అప్పుడు పేతురు మరలా జ్ఞానం తెచ్చుకుంటాడు. అప్పుడు చూడండి 11వ వచనం. పేతురు తిరిగి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతి నుండి యూదులను ప్రజలను నాకు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు. అప్పుడు వరకు పేతురికి తెలవట్లా. ఇదంతా దర్శనం, దేవుని దూత రావటం, సంఖ్యలు పగలగొట్టడం, సంఖ్యలు గడిపించబడటం, దాని నుంచి గేటు తెరవబడటం. పేతురు ఎప్పుడైతే గేటు దగ్గర సంఖ్య నిలబడ్డాడో సంఖ్యలు తెప్పబడుతూ వచ్చినాయి. పేతురు గేటు కడగరాగానే ఆ గేటు చెరసాల యొక్క ఉన్నటువంటి గేటు తెరవబడుతూ వచ్చింది. ఇంకా ముందర గేటు తెరవబడుతుంది, ఇంకా ముందు కొద్ది మేలు కూడా తెరవబడుతుంది. పేతురు అనుకుంటున్నాడు, ఇదంతా నా కళ, ఇది కళ జరిగిద్దేమో, భ్రమలో ఉంటాడు. కానీ బయటికి తీసుకెళ్ళి విడిపించిన తర్వాత తెలివి వచ్చింది, అరే ఇదంతా నిజమే, నేను భ్రమలో ఉన్నాను అనుకున్నా, దేవుడు నాకు మేలు చేశాడని చెప్పి ఏ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందో వారి దగ్గరికి ప్రభు పంపించాడు పేతురుని. వల్ల పేతురు ఎందుకు పంపించాడు కదా, ఆ తలుపు ఎందుకు కొట్టించాడంటే పేతురు ఈ సంఘమే నీ కొరకు అత్యాశక్తిగా ప్రార్థన చేసింది. వారి దగ్గరికి వెళ్ళారు, తలుపు కొడుతున్నారు, పేతురు కాదన్నారు. అవును కాదనగానే ఒక చిన్నది అంటుంది, అతను పేతురే, దృఢంగా చెబుతున్నారు, పేతురే, ఇంకోటి కాదు పేతురే. ఆ మాటకి వెళ్ళి తలుపు దిగాలి. పేతురు లోపలికి వచ్చి మాట్లాడద్దు సైకి చేసి వారికి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడు, దేవుడు వారి పట్ల ఎలాంటి గొప్ప కార్యం చేసి దేవుని యొక్క దూత తన చెరసాల్లో చావాల్సిన వాడు, వారి అక్రమంగా పట్టుబడిన వాడు, బాధించబడుతున్నటువంటి పేతుర్ని ప్రభు యొక్క దూత ఎలాగైతే బయటికి తీసుకొచ్చిందో అదంతా కూడా సంఘానికి తెలియపరిచి మళ్ళా వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళిపోతూ వచ్చాడు పేతురు. కారణం ఏంటంటే సంఘం యొక్క ప్రార్థన పేతురుని బయటికి తీసుకొచ్చింది. బలత్కారంగా పట్టుబడుతున్నారు, బాధించబడుతున్నారు, ఇంకా చెరసాల్లో వేయబడుతున్నారు, ఇంకా సంఖ్యల చేత ఉంటారు, ఇంకా చంపబడుతున్నటువంటి వ్యక్తుల్ని సంఘం ప్రార్థించిన విధాన్ని బట్టి వారు బాధపోతుంది, వారి సంఖ్యలు తెగిపోతున్నాయి, వారు చెరసాల నుంచి బయటకు వస్తున్నారు, ఇంకా వారికి ఉన్నటువంటి బాధ నుంచి విడుదల వస్తుంది, చావవలసిన వారు సజీవులు ఉంటున్నారు. ఏమైనా దేవుడు ఉన్నారా? ఒక సంఘటన చెప్పి నేను ముగించి వేస్తాను. చావవలసిన వారు అన్న దానికి ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఎక్కువసేపు ప్రార్థన చేద్దామని నేను త్వరగా ఒక పాటతో అట్లా ఆలోచన ముగించి వేస్తాను. ఫిబ్రవరిలో సహోదరులందరూ కలిపి సువార్తకి వెళ్ళారు. నాకు తెలిసిన విషయమే చెప్తున్నా. కొంతమంది సహోదరులు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక అతను పట్టుకుని ఒక ఇంట్లో పెట్టేసేసి తాళం వేసాడు. ఆ తాళం ఎంత పెద్దంటే, ఇప్పుడు తాళాలు అయితే మనం ఇట్లా ఏదో ఒక రాడు కట్టగానే టంగాలు వచ్చేస్తాయి. ఆ దినాల తాళాలు అలాగా ఎంత రావు ఉండేవి. పెద్ద తాళం గొప్ప తీసుకెళ్ళి ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారిని బంధించాడు కదా, ఆ ఇంటికి తాళం వేసేసాడు. ఆ ఇంటికి తాళం వేసేసి ఆ తాళం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎలా బయటకు వస్తారో, ఎప్పుడు వరకు వస్తారో, ఆకలితో కాలి చావాల్సిందేనని చెప్పి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం భక్సింగ్ గారికి తెలిసింది. భక్సింగ్ గారికి తెలిస్తే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఎవరైతే బంధించబడి ఉన్నారో ఆ సహోదరులు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనుడి యొక్క ప్రార్థన, బంధించబడిన వారి యొక్క అక్కడ ప్రభు విని ఒక దాసుని పంపించాడు. ఆ దాసుని వెళ్ళి
ఒకటే ప్రార్థన చేశాడంట, సంసోను యొక్క దేవుడే నా దేవుడు, సంసోనికి బలాన్ని ఇచ్చిన దేవుడే నాకు కూడా ఇస్తామని చెప్పి 2 గుప్పిళ్ళు అలా పెట్టుకుని ఆ తాళం మీద కొత్తతోనే తాళం మొత్తం పైపోయినాడు. పెద్ద తాళం. ఆయన పేరు మహిమదాస్. నేను కాదు, పౌరదినాల మహిమదాస్ ఉంటాడు. అప్పుడు ఆయన నాకు మహిమదాస్ అని పేరు పెట్టినప్పుడు అప్పుడు చెప్పారు, తిమోతకులు కూడా చెప్పాడు ఇలా చేశాడు. అంకుల్ నేను అట్ట పగలగొట్టలేను, కానీ అట్ట బంధించబడిన వారు వాకించేది బయట తీసుకొస్తాను కదా, నేనైతే కొట్టలేను అంటున్నాను. విషయం ఏంటంటే ఆ దినాల్లో సంఘం ప్రార్థన చేసింది. పట్టుబడి వారి సంఘమే ప్రార్థన చేశారు, దైవజనులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు విని ఒక దాసుని పంపడం ద్వారా ఒకే ప్రార్థన, సంసోనుకి బలాన్ని ఇచ్చిన దేవుడే నాకు ఇస్తావు, సంసోను యొక్క దేవుడే నా దేవుడు, సంసోనుకి ఎలాంటి బలాన్ని ఇచ్చి సాక్షి వాడుకుని నన్ను వాడుకుంటామని ఒకేసారి కుదరడంతో తాళం ఊడిపోయిందని బయటకు వచ్చేసారు. అందరూ దేవుడు వెళ్ళమని బయటకు వచ్చి దేవుని స్తుతించి దేవుని మందిరానికి వస్తే ఆరాధన చేసుకుంటుంటే ఆ తాళం వేసినోడు వెళ్ళి చూస్తున్నాడు. తాళం తాళంగానే ఉంది, పగిలిపోయింది. నా దగ్గరే ఉంది, ఎవరికి కూడా ఎట్ట పగిలిపోయింది, ఎవరు పాల్గొంటారు. దేవుడి కార్యాలు బంధించబడిన వారిని అలా దేవుడు బయటికి తీసుకొస్తాడు. సహోదరుని విడిపించడానికి ఆ దాసుని ఎలాగైతే వాడుకుంటూ వచ్చాడు, ఆ దినాల్లో పేతుల్ని విడిపించడం కోసం సంఘం యొక్క ప్రార్థన అవసరం కాబట్టి ప్రార్థించిన విధానంలో దేవుడు తన దూతను పంపి సంఖ్యలలో బంధించబడి చావడానికి సమీపం మరణపంచంలో ఉన్నటువంటి పేతుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని, పేతురు చావాల్సిన వాడు ఇంత గాఢ నిద్రపోతున్నాడు, లెగు పేతురు అని చెప్పి పేతురుని లేపి, పేతురు ఎలాంటి వాడు అంటే నిద్రమత్తు కలిగిన వాడు, అలాగే ఎప్పుడు కూరుపాట్లు పడుతూ ఉంటాడు. 100 మంది ఉంటారు సంఘంలో, మందిరంలో ప్రార్థన చేస్తూ కూడా కూరుపాట్లు పెడతారు. 100 మంది గురక పెట్టేవాడు కూడా ఉంటారు. మరి ఆయన ఉండాలో లేదు నాకైతే తెలియదు, కానీ 100 మంది ఉంటారు గురక కూడా పెడతారు. పక్కన ఉండేవాళ్ళు అంటారు. వాళ్ళకి పక్కన ఉన్నవాళ్ళు ఎందుకు కదిలేస్తారంటే నేను గురక పెడతానని అనుకుంటారని వాళ్ళు కదిలేస్తూ ఉంటారు. అని అన్నాళ్ళు ఇవ్వాలి, నువ్వే అంత చెప్పినా నా గురక నాకే, నేను నిద్రపోవలసింది. 100 మంది అలా ఉంటారు. పేతురు లాంటి వారు సంఘాల్లో ఉంటారు. పేతురు కూడా అశ్రద్ధ కలిగి ఉరకబెట్టి నిద్రపోతున్నాడే, ప్రభువే చూసుకుంటాడు, చూసుకుంటా లేకపోలేదు, నాకేమైంది, నేను హ్యాపీగా నిద్రపోతాను. ఆలోచిస్తే మళ్ళీ ఆలోచన వల్ల తలనొప్పి, ఎందుకు హ్యాపీగా నిద్రపోతాం, ఆయన ఎట్ట కూడా విడుదలిస్తాడని చెప్పి నిద్రపోతున్న పేతురు దేవుడు విడుదలిచ్చాడు. సంఘం యొక్క ప్రార్థన, పేతురు అలసిపోయి పడుకున్నప్పుడు కూడా సంఘం యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని చెరసాల్లో చావటానికి బంధించబడి బాధపడుతున్న పేతుర్ని, మరణపంచంలో ఉన్నటువంటి పేతుర్ని, ఇంకేం లేదు, పండగ అయిపోయిన తర్వాత పేతుర్ని చంపడమే, చావాల్సినటువంటి పేతుర్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని, పేతురు నువ్వు చావటం కాదు, నేను నిన్ను పిలిచింది ఇక్కడ చావడానికి కాదు, నువ్వు వల వేస్తూ ఉన్నటువంటి చేపల పట్ల నిన్ను పిలిచింది ఇక్కడ చావడానికి కాదు, నువ్వు బయటికి పోయి నువ్వు దేవుని పరిచయం చేయని చెప్పి బంధించబడినటువంటి పేతురు యొక్క చెరసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్యలన్నింటినీ కూడా ప్రభు విడుదలిచ్చి ఆ గేట్లన్నింటినీ కూడా తెరిచి, పేతురు ఇలా నుంచోడలేడు, గేట్ ఓపెన్ అయిపోతుందంట. ఇప్పుడు కొత్త రకాల గేట్లు వచ్చింది, మనం వెళ్ళి అక్కడ నుంచోగానే డోర్ ఓపెన్ అయిపోయింది. లేదా ఆ మోడల్ ఇప్పుడు వచ్చింది, అప్పుడే వచ్చింది ఆరంభంలోనే పేతురు నుంచోగానే డోర్ ఓపెన్ అయిపోయింది. మనోడు పిచ్చోడు తెలియక ఇప్పుడు ఆరంభించారు. అందుకే రాయబడుతూ వచ్చింది ఎక్కడ ప్రసంగ గ్రంథంలో, భూమి కింద జరుగుతున్నవన్నీ ఆల్రెడీ జరిగినాయి. పేతురు ఆపి నుంచోగానే డోర్ ఓపెన్ అయిపోయింది. ఇంకో డోర్ దగ్గరికి వెళ్ళాడు, అది ఓపెన్ అయింది. ఇంకో దాని దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ అయిపోయింది. చివరికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే ప్రియమైన దేవుని బిడ్డ, కారణాలు ఏంటి? తాళాలు తీయకోకుండానే, ఓపెన్ చేయకుండా డోర్లు ఓపెన్ అయిపోతున్నాయి, సంఖ్యలు పడగొట్టబడుతున్నాయి, చెరసాల నుంచి బయటకు ప్రజలు వచ్చేస్తున్నారండి. కారణం ఏంటంటే ఒకటే మాట, ప్రార్థన. ఈ రాత్రి కాలంలో మనం కూడా సంఘంగా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రభు ఆ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన ఎలాగైతే సంఘం యొక్క ప్రార్థన ప్రభు అన్నాడు, అదే రీతిలో మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆ దినాల్లో మందిరాలు లేవు, కానీ ఒక గృహం నుండి వారు కూడా సంఘంగా కూడా ప్రార్థించారు. నేటి దినాల్లో మనకు మందిరం లేదు, మనం కూడా సంఘం కూడా గృహం నుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. నువ్వేదైతే భూమి మీద బంధిస్తావో పరలోకం బంధించబడుతుంది, ఏది విప్పుతావో అది విప్పబడుతుంది అన్నాడు. ఈ రాత్రి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా, మా మందిరం కూడా బంధకాలు విడిపించబడాలి, మొదట మందిరం కట్టించబడాలి, తర్వాత ఈ విషయాలు అయ్యా సంఘం చేత, సంఘం నుండి కూడా ఒక్కొక్కరు స్వార్థ ప్రకటిస్తున్నారు, అనేక మంది ఖైదీలు కొట్టున్నారు, బాధపడుతున్నారు, అక్రమంగా పట్టుబడుతున్నారు ప్రభా, చంపబడుతున్నారు ప్రభా. ఇలాంటి పరిస్థితులను అనేక మంది విడుదల ప్రభాని రాత్రి కాసం ప్రార్థించాలి. ప్రార్థనలో ప్రవేశిద్దాం. వాక్యానుసారం ఒకరి తర్వాత ఒకరు
ప్రార్థన చేద్దాం. ఏదో ఉట్టిటి ప్రార్థన, రోజు చేసే ప్రార్థన నేను వింటున్నా 2 నెలల నుంచి, ఎప్పుడు చేసే ప్రార్థన చేయొద్దు. ఈ దినాన మనలో కూడా మార్పు కావాలి. మనం ఒక్కొక్కరు మారి ప్రార్థన చేస్తే ఒక ఖైదీ బయటకు వస్తాడు. ఒక్కొక్కరు మారేపోతే ఒక్కొక్క ఖైదీ కూడా ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తారు. మనం మారకోకుండా ప్రార్థన చేస్తే వాళ్ళు అట్టాగే ఉంటారు. వాళ్ళు బయటికి రావాలన్నా, వారి బంధకాల నుంచి విడిపించాలన్నా, సాగవలసిన వారు బ్రతికి రావాలన్నా మన ప్రార్థన అవసరం. ఆయా దేశాల ప్రదేశాలు అనేక దేశాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు చావడానికి సమీపంగా ఉంటారు. దేవుని నమ్మిన వారు అనేక మంది రపాద్దకు వచ్చేస్తున్నారు, చంపేస్తున్నారు. అనేక మంది చావులకు సిద్ధంగా ఉంటారు. అలాంటి వారు కూడా చంపే వారికి రక్షణ, చావబోతున్న వారికి విడుదల వరకు కూడా ఈ రాత్రి కాసం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒక సహోదరుడు సహోదరి వాక్యానుసారంగా ఏదో యథాస్థితిగా చేయొద్దు. యథాస్థితిగా చేస్తున్నారంటే రోజు మొహం కట్టుకోకుండా అన్నం తిన్నారంటే ఈ రోజైనా మొహం కట్టుకుందాం. ఈ రోజైనా శుభ్రమై ప్రభుత్వం ప్రార్థించడం ఆరంభించడం సహోదరుడు.